డాక్టర్ పి. భానుమతి అమ్మగారు రచించిన అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకములో మూడవ ప్రశ్న మరియు సమాధానం. అద్వైతమును ఎందుకు తెలుసుకోవాలి? ఎవరి ద్వారా తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానంగా, ప్రతి ప్రాణికి అతి ప్రియమైనది తన ప్రాణం. తన ప్రాణం తప్ప ఇంకా ఏది పోయినా తిరిగి సంపాదించుకోగలడు. అటువంటి ప్రాణం పోవడం మనకిష్టం లేకపోయినా అకస్మాత్తుగా పోతున్నది. ఎంతమంది బంధువులు, స్నేహితులు, డాక్టర్లున్నా, ధనమున్నా ప్రాణాన్ని నిలుపగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. ప్రాణాన్ని ఎందుకు తీస్తున్నాడు? ఎవరు తీస్తున్నారు? ప్రాణం పోయాక ఏమవుతున్నాడు? అగమ్య గోచరమైన ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే అద్వైత విద్య ద్వారానే పొందగలరు. గీతలో అంటే భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అది తెలుసుకోవాలంటే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అనగా తత్వదర్శి అయిన గురువుని సమీపించి నమస్కరించి సేవ చేసి పరిప్రశ్న చేయాలి. పరిప్రశ్న అంటే తెలుసుకోవాలి. సమాధానం నీకు తెలిసి ఎదుటివాడికి వచ్చో రాదో అని కనుగొనేందుకు వేసేది ప్రశ్న. సమాధానం నీకు తెలియక తెలుసుకోవాలని కుతూహలముతో, జిజ్ఞాసుతో వేసేది పరిప్రశ్న. గురువుకు ఎలా శ్రోత్రియం, బ్రహ్మనిష్టం అని 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయో, శిష్యుడికి కూడా అభ్యాసం, వైరాగ్యం అనే 2 అర్హతలు ఉండాలి. ఏ క్షణమైన మృత్యువు నన్ను కబలిస్తుందని, మరణించిన తాను ధ్రువం జన్మ మృతస్య చ అన్నట్లు ఈ జనన మరణ చక్రములో నుండి మళ్ళీ మళ్ళీ పుడుతూ బయటపడే మార్గమేది అని ఆలోచన వచ్చిన వాడే దీనిని తెలుసుకునేందుకు అర్హుడు. ఆహార, నిద్ర, భయ, మైథునాలతో ఈ ప్రపంచమే శాశ్వతం అనుకునే వాడికి దీని అవసరము లేదు. అభ్యాస వైరాగ్యములు కలిగి ఈ ప్రపంచ సుఖాలను, పరలోక సుఖాలను అంటే ఇహ అమూత్ర ఫల భోగ విరాగము పరిత్యజించి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించి అభ్యాస వైరాగ్యములను యూనిఫామ్ వేసుకొనిన వాడికే ఇది సాధ్యమగును అని తెలియజేశారు. అమ్మగారికి ధన్యవాదాలు. రేపు 4వ ప్రశ్న, అభిన్న నిమిత్తోపాదాన కారణం అంటే ఏమిటి? అంటే అర్థం ఏమిటంటే జీవ జగదీశ్వరులకు గల తేడా ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదం.